ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం తమ స్వార్థం కోసం, తమ నాయకుడు ఒకే ఒక వ్యక్తి కోసం పూర్తి పార్టీ పోరాటం చేయటం ఎంత దిగజారిన రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రజల సమస్యల పట్ల ఉన్న బాధ్యత ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీలో రైతుల సమస్య, విద్యార్థుల సమస్య అని స్లోగన్స్ ఇవ్వకోకుండా మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఇచ్చారంటే ఎంత దిగజారిపోయిందో ప్రతిపక్షం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతిపక్షం అనే హోదా అనేది ఒక పార్టీయో ఒక ప్రభుత్వమో ఇచ్చేది కాదు అనే అవగాహన కూడా లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉండటం చాలా శోచనీయం, ఈ రాష్ట్రానికి దుర్గతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ప్రభుత్వంలోకి రావాలి, ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎవరు ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళాలి అనేది నిర్ణయించేది ప్రజలు తప్పితే ఎవరు కాదని చెప్పేసి మనం చేస్తాం. కొన్ని వందల పార్టీలు ఈ దేశంలో ఇప్పటికి కూడా కనీసం అసెంబ్లీలోకి లేదా పార్లమెంట్ లోకి అడుగు పెట్టిన పార్టీలు కొన్ని వందల పార్టీలు ఈ దేశంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. అదంతా కూడా అడుగు పెట్టాలా వద్దనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే ఎవరో ఒక నాయకుడు లేదా ఒక పార్టీ నిర్ణయించే విషయం కాదనేది కూడా అవగాహన లేకపోతాం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.